హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు శనివారం కదా, ఏకాదశి తిథి కలిసిందండి. ఈరోజైతే నేనైతే శివాలయం వచ్చానండి. ఈ తిథి రోజు మనమైతే వెంకటేశ్వర స్వామి గుడికి కానీ లక్ష్మీనారాయణ స్వామి గుడికి కానీ వెళ్తామండి. అక్కడికి వెళ్ళి పిండి దీపాలు అనేది వెలిగిస్తాము. ఈ ఏకాదశి తిథి రోజు కొంతమంది ఏం చేస్తారంటే 7 శనివారాల పూజ కూడా స్టార్ట్ చేస్తారండి. 7 శనివారాల పూజ అనేది చాలా పవర్ఫుల్ అండి. 7 శనివారాల పూజ ఎలా చేయాలనేది నేను ముందు తెలియజేస్తాను మీకు. 7 పిండి దీపాలతోనే మనం 7 పిండి దీపాలతో అనేది దేవునికి మనం పెట్టాల్సి వస్తుందండి. ఆ పూజ అనేది నేను చేసి మీకు వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తానండి. ఒకప్పుడు పెడుతుంటేనే ఇప్పుడు కొద్దిగా బిజీ కావడం వల్ల నేను చేయలేకపోతున్నాను. తర్వాత నేనైతే శివాలయానికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వరునికి మరియు నాగేంద్ర స్వామికి పాలైతే సమర్పించానండి. తర్వాత నేను నవగ్రహాలు కూడా తిరిగి అక్కడ కూడా నువ్వుల నూనెతో నేను శనిదేవునికి అనేది అభిషేకం చేయడం జరిగింది. ప్రతి శనివారం కన్ఫామ్గా నేను చేయడానికి ట్రై చేస్తానండి. మీరు కూడా చేయండి. ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయనేది మన పెద్దవాళ్ళు చెప్పిన మాట అండి. ఇది అది కొంతమంది నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ నేనైతే నమ్ముతానండి. నా కష్టకాలంలో దేవుడే నాకు తోడుగా ఉన్నాడని నేను నమ్ముతాను. ఏంటంటే మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత దేవుడు చూసుకుంటాడండి. ఇంకొకటి వచ్చేసి ఈ శనివారం రోజు రాగి చెట్టుకు వేప చెట్టుకు, రాగి చెట్టు అంటే విష్ణు స్వరూపం, వేప చెట్టు అంటే లక్ష్మి స్వరూపం కాబట్టి ఈ చెట్టుకు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఈ చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేస్తే సంతాన సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయని పెద్దవాళ్ళు చెప్తారండి. రాగి వచ్చేసి గర్భ సమస్యలను తీరుస్తుంది. రాగి చెట్టుకు వేప చెట్టుకు తిరిగి 21 సార్లు ఆ చెట్టును తాకడం వల్ల గర్భ సమస్యలు పోతాయి. దీనికి ఒక మంత్రం కూడా ఉందండి. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, ఆగ్రతో శివరూపాయ, వృక్షరాజాయ నమో నమః. ఈ మంత్రాన్ని చదువుతూ తిరుగుతారండి.